చెప్పండి సార్, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఏంటి? నేనా చేస్తున్నా ఒక 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేస్తారు. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఆ. అంటే ఏం లేదు, నేను యూట్యూబర్ని, మీకు ఇబ్బందిగా ఉంటే నేను ఆపేస్తాను. నేను కొంచెం వీడియో చేసి ఇప్పుడు పిల్లలకి తెలియదు కదా. చీపీనే ఓకే ఓకే, థ్యాంక్స్. మీరు ఎట్టకాలంటే అటు తీసుకోండి. ఓకే ఓకే, దీనికి నమ్ముకున్నాక మీకేమన్నా ఏం లేదు అప్పటి నుంచి ఇప్పుడు దాకా. మీ పేరు సార్? నా పేరు సుబ్బారావు గారు, థ్యాంక్స్. తీసుకోండి ఏం కాదు. అదే ఏమైంది? అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఓకే సార్. ఫ్రెండ్స్, ఇది చేనేత వస్త్రాలు, మనకి బట్టలు తయారు చేసేది వీరు సుబ్బారావు గారు చేస్తున్నారు, చూడండి. సరే సార్, ఉంటా. అవి కూడా ఫోటోలు తీసుకోండి. అదే మళ్ళీ ఫోటోలు తీసుకోండి. ఓకే, ఇది ఒక డిజైన్ ఈ విధంగా చేస్తారు. ఇది మన తరానికి తెలియదు కానీ ఈ తరంలో వాళ్ళు అలాగ కూర్చొని గొయ్యి తీసి చెయ్యడం అంటే అది పెద్ద ఆర్ట్. అది మన భారతదేశానికే చెందినది. ఎంతో నైపుణ్యంగా చక్కగా చేస్తారు. సగం వీళ్ళ జీవితాలు వీటికి అంకితం అయిపోతాయి. అటు కక్కలేక మింగలేక లాగిస్తూ ఉంటారు. మనం బట్ట కట్టుకున్నది కాదు లెక్క, ఎలా తయారు చేసేది అనేది కూడా తెలుసుకోవాలి. ఇది ఆపారు. చీరకి ఒక్క చీరకి ఎన్ని రోజులు పడుతుంది ఏంటి? 3 రోజులకి 2 చీరలు అవుతాయి. 3 రోజులు 2 చీరలు. మీరు పెట్టుబడి ఎంత పెడతారు? మేమేం పెట్టాం, అంతా షాకాట్ పెట్టుబడిదారు వేరే. ఒక మీరు కూడా షావుకారు అనుకుందాం, అనుభవం ఉంటుంది కదా. అన్నీ ఆయనే ఇస్తాడు. అవునండి, ఒక 500తో పెట్టుబడి మొదలైతే 500 చాలండి. దీనికి కనీసం ఒక 5,000 కావాలి. 5,000 కావాలి. 3 రోజులకి 2 చీరలు అవుతాయి. 3 రోజులకు నెలకు ఒక 3 బార్లు. ఓకే, మీకు చేసినందుకు కూలి ఇస్తారు? కూలి ఇస్తాడు. ఈ 5 చీరలకి కూలి ఇస్తాడు. మీకు ఎంత కూలి ఇస్తారు? దీనికి 3,000 ఇస్తారు. 3,000 ఇస్తారు. అంటే ఆయనకి 10 రోజులు 11 రోజులు 15 రోజులు ఓపిక్గా చేయాలి. ఓపిక్గా చేయాలి. ఎటు బాగుంది, ఎటు పోతే కాదు. ఫినిషింగ్ కుదరదు. ఫినిషింగ్ కుదరదు. మొక్కలో నెయ్యి 3 బార్లు అవుతాయి. చాలా ఓపిక్గా చేయాలి. ఎటు ఇటు బాగుంటే 3 అవుతాయండి అంతే. సరే సార్, ఉంటా. థ్యాంక్స్.